రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్న కొన్నేళ్ళు ఉదయాల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం తీసుకెళ్ళాలి, వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు మన అందరం కూడా వినటానికి ఇష్టపడదాం. చూడండి, లోకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుందాం. లోకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం యొక్క అంశము టైటిల్ ఏంటంటే, నా నావలో లేదా నా దోణిలో యేసు ఉంటే అనే వర్తమానము ద్వారా కొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకోవటానికి ఇష్టపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు, అనేక స్థలాలకు వెళ్ళి ఆయన పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని అలా సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ దినములలో ఆ గలిలయ సముద్ర ప్రాంతములో గుండా ఎన్నో పర్యాయాలు ఆయన వెళుతూ శిష్యులుగా చేయబడిన వారిని, పేతురు, యాకోబు, యోహానును, వీళ్ళందరినీ కూడా ఆయన ఏర్పరుచుకొని, ఇదిగో చేపలు పట్టేవారుగా కాదు, మనుషులు పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని మారుస్తానని చెప్పి తన యొద్దకు వారిని పిలుచుకున్నటువంటి సందర్భాలు, వారితో కూడా కలిసి సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తా ఉన్నాం. అయితే ఒకానొక సందర్భంలో చేపలు పట్టేటువంటి ఈ పేతురు, ఆయనతో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు రాత్రంతా కూడా ఆ దోణిల నుండి చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. అయితే ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఉదయం అయింది, వారు నిరాశతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చారంట. వచ్చి సీమోను పేతురుదైన దోణిలోనికి యేసయ్య ఏం చేశారంట, ఎక్కి కూర్చొని కొంచెం అద్దరికి నడిపించమని చెప్పి ఆ దోణిలో కూర్చొని అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన వాక్యాన్ని ఏం చేస్తా ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా మాటలు చెప్పిన తర్వాత సువార్తను, వాక్యాన్ని ఆ ప్రజలందరికీ బోధించుట చాలించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు పేతురుతో, నువ్వు కొంచెము దోణిని లోతుగా నడిపించి నీ కుడి ప్రక్కన ఏం చేయమన్నాను, వల వేయి అని ప్రభు చెప్పారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, బోధకుడా, రాత్రంతా కూడా మేమేం చేసామంట, ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం. ఎక్కడ చేపలు దొరుకుతాయో, ఏ స్థలంలో చేపలు దొరుకుతాయో, ఏ సమయంలో చేపలు దొరుకుతాయో మాకు బాగా తెలుసు. రాత్రి వేళ ఎక్కువగా చేపలు దొరుకుతాయి అని మేము వేటకి వెళ్ళాము, రాత్రంతా ప్రయాసపడ్డాము. కానీ మా అంచనాలకు మించి ఒక్క చేప కూడా మాకేమవలేదంట, దొరకలేదు. అసలు ఈ సమయంలో అసలు చేపలు దొరకవు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏ ఫలితము లేదు, ఏ ఉపయోగము లేదు అని చెబితే ప్రభు అన్నాడంట, అయినా సరే నా మాట విని ఈ కుడి ప్రక్కన లోతుకు నడిపించి కొంచెం దోనె కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు
మాటకు లోబడిన పేతురు, యేసయ్య మాటకు విధేయత చూపిన పేతురు వల వేస్తే వల పిగిలిపోయే అంతగా విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నా నావలో లేదా నా దోణిలో యేసు ఉంటే, ఈ నావ కావచ్చు, దోణి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మన భాషలో పడవైనా అనండి, ఏదైనా అనండి, ఇది ఆత్మీయ కోణములో దేనిని సూచిస్తుంది అంటే మానవుని యొక్క హృదయాన్ని సూచిస్తుంది. అంటే మన హృదయాలలో యేసయ్య ఉంటే, మన జీవితంలో యేసయ్య ఉంటే, మన బ్రతుకులలో లేక మన కుటుంబాలలో యేసయ్య ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కలిగేటువంటి లాభం లేక కలిగేటువంటి ఆశీర్వాదం ఇంత అంత కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాత్రంతా వల వేసినప్పుడు ఆ దోణిలో పేతురు మాత్రమే ఉన్నాడు. ఆ దోణిలో పేతురు మాత్రమే ఉన్నాడు. కానీ ఉదయమైన తర్వాత ఆ దోణిలోనికి, పేతురు దోణిలోనికి ఎవరెక్కారంట? యేసయ్య ఎక్కి కూర్చున్నాడు. ఆయన బోధించటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దోణిలో పేతురు ఉన్నంత వరకు అతనికి ఏ ఆశీర్వాదమో రాలేదు, అతడు ఏ మేలు కూడా పొందలేదు. పేతురు దోణిలోనికి యేసయ్య వచ్చినాక పేతురు జీవితంలోనికి ఏమొచ్చిందట? ఆశీర్వాదము వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం అనే దోణిలోనికి కూడా ఎవరు రావాలి? యేసయ్య రావాలి. మన హృదయంలోనికి ఎవరిని మనం చేర్చుకోవాలి? యేసయ్యను చేర్చుకోవాలి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాలకు మనం యేసయ్యకు ప్రాముఖ్యతనిచ్చి, ప్రాధాన్యతనిచ్చి, యేసయ్య మా ఇంటికి నాయకునిగా నీ ఉండవా, మా ఇంటికి యజమానిగా నీ ఉండవా, మా ఇంటికి రావా, నా హృదయంలోనికి రావా, నా హృదయంలో నీవు నివసించయ్యా అని యేసయ్యను మన హృదయాల్లోనికి చేర్చుకుంటే అంతవరకు నీ జీవితంలో లేని ఆశీర్వాదం, అంతవరకు నీ జీవితంలో లేని ఆరోగ్యం, అంతవరకు నీ జీవితంలో లేని సమృద్ధి దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వస్తాడో ఆశీర్వాదము అప్పటి నుండి నీ జీవితంలోనికి రావటం ప్రారంభించబడుతుంది. మీరు 8వ వచనం చదవండి. అక్కడ నా మాటలు కాదు కానీ మీరు 6, 7 వచ్చిన చదవండి. అక్కడ 5 నుండి చదివినా పర్లా. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని వారు అలాగు చేసి విస్తారమైన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రాత్రంతా పేతురు గారు ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడు లేకుండా మనం చేసే పనులు, మనం పడే ప్రయాస అది ఏమవుతుందో తెలుసా? వ్యర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టుగా ఒకటి గాలికి ప్రయాసపడినట్లుగా ఉన్నది. నేను ఎంతగానో ప్రయాసపడ్డాను కానీ అది గాలికి ప్రయాసపడినట్టుగా ఉన్నది అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టుగా, దేవుడు లేకుండా ఈ లోకంలో మనం ఏదో చేయాలని ప్రయాసపడినా, పరుగులెత్తినా దానిలో మనం ఫలితాన్ని ఏం చేయలేమంట? చూడలేం. చాలా పర్యాయాలు ఆశీర్వాదాన్ని మనము పొందలేం. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడతాము కానీ ఏమీ లాభం లేదండి అని మనం అంటూ ఉంటాం. ఏమండి, నెలంతా కష్టపడుతున్నానండి, రోజంతా కష్టపడుతున్నాను కానీ వచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయో తెలియటం లేదు అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు. కుటుంబంలో ఆశీర్వాదం లేదండి, అందరం పని చేస్తున్నాం కానీ ఇంకా ఏదో కొదువ, ఇంకా ఏదో కొరత కుటుంబంలో ఉంటూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటయ్యా అంటే మన దోణిలో ఎవరు లేకపోవడం అండి? యేసయ్య లేకపోవటమే. యేసయ్య నీ దోణిలో ఉంటే, యేసయ్య నీ ఇంటిలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్పక నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు, ఆయన తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురు తన ఒక్కడే ప్రయాస
ప్రయాసపడినంత వరకు ఏ ఫలితాన్ని చూడలేదు. కానీ ఎప్పుడైతే పేతురు తన ధోనిలోనికి యేసయ్యను చేర్చుకున్నాడో, ఆ పేతురు ధోనిలోనికి ఎప్పుడైతే యేసయ్య వచ్చి కూర్చున్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు జీవితంలోనికి ఏమొచ్చిందంటే ఆశీర్వాదము వచ్చింది. యేసయ్య ఉంటేనే మన జీవితాల్లో, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన కావచ్చు, భౌతికమైన ఆశీర్వాదమైనా కావచ్చు, లేదా ఒకవేళ ఆర్థికపరమైన ఆశీర్వాదమైనా కావచ్చు. ఏ ఆశీర్వాదమైనా దేవుని వల్లనే మన జీవితాల్లో కలుగుతుంది. కాబట్టి అది మనకు కావాలి అంటే యేసయ్య మన హృదయం అనే ధోనిలలో ఏముండాలంట? ఉండాలి. యేసయ్య లేకుండా, యేసయ్యకి స్థానం లేకుండా, యేసయ్యకి చోటు లేకుండా మన జీవితాల్లో మేలును మనం ఏం చేయలేమంట? చూడలేం. మనందరికీ బాగా తెలిసినటువంటి పాట, అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. చక్కగా పాడాడు. నా నావ బయలుదేరుతుంది. ఆ నావలో ఎవరున్నారంట? నా నావలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ కుటుంబస్తులు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిన సత్యం, మన హృదయం అనే నావలో, మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబాల్లో యేసయ్య తప్పకుండా ఉండాలి. యేసయ్య తప్పకుండా ఉండాలి. ఆయన ఉంటేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకుందాం. ఏమీ లేని పేతురు జీవితంలో ప్రయాసపడ్డాడు, ప్రాకులాడాడు కదా, ఒక చేపను కూడా పట్టుకోలేనటువంటి ఆ పేతురు జీవితంలో ఆ ధోనిలోనికి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో విస్తారమైన చేపలు ఏమైనాయి అంటండి? పట్టుబడ్డాయి. విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంత చేపలు. ప్రక్క వారికి సంజ్ఞలు చేసి అయ్యా మాకు సహాయం చేయమని వారిని అడిగేస్తగా దేవుడు పేతురును ఆశీర్వదించాడు. అతనిలో ఉన్న నిరాశ పోయింది, అతనిలో ఉన్న దుఃఖం పోయింది, అతని హృదయంలో ఉన్న బాధ పోయింది. అయ్యో ఏమీ నేను సంపాదించలేకపోయానే, ఏమి పొందుకోలేకపోయానే అనే నిరాశ, దుఃఖము, బాధ, చింత, దిగులు అన్ని పేతురు జీవితంలో నుండి ఒక్కసారిగా మాయమైపోయినాయి, కనుమరుగైపోయినాయి. కారణం ఏంటంటే పేతురు ధోనిలోనికి ఎవరు వచ్చారు? చెప్పండి, ఎవరు వచ్చారు? యేసయ్య మన ధోనిలోకి వస్తే మన జీవితంలో ఉన్న బాధలు, దుఃఖము, చింత, వేదన, నిరాశ, అయ్యో ఏమీ లేదే అనే స్థితిలో నుండి అన్ని కలిగి ఉన్న స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంట? చెప్పాలి. ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అయితే ఒకటే, మన ధోనిలో ఎవరు ఉండాలి? మన ధోనిలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య లేని ధోనిల గురించి నేను చెప్పట్లేదు. యేసయ్య మన ధోనిలో ఉంటే మాత్రం మనకి విస్తారమైన కృప, విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకేం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. మరొక మాట కూడా చూద్దామా? అదే లోక సువార్త. అదే లోక సువార్త క్లుప్తంగానే నేను మాటలు చెప్పి ముగిస్తా. 8వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. అదే లోక సువార్త 8వ అధ్యాయము
22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గద్దింపగానే అవి అణిగి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక సందర్భాన్ని కూడా చూస్తున్నాం. యేసు ప్రభువు ఆయనతో కూడా కొంతమంది శిష్యులు దోణి ఎక్కి వెళ్తూ ఉన్నారు. అద్దరికి వెళ్దామని వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారంట నిద్రపోయారట. ఆ సమయంలో గాలి తుఫాను ఆ సముద్రం మీదకి వచ్చి, ఆ సరస్సు మీదకి వచ్చి, దానిలో వారు చిక్కుపడ్డారు. దానిలో ఆ దోణి చిక్కుబడింది. ప్రియమైన పిల్లరా, గమనించండి. ఎప్పుడైతే ఆ తుఫాను, ఆ గాలి కొట్టినప్పుడు వారందరూ ఏమైపోయారంటే మిక్కిలి భయభ్రాంతులైపోయారు. మిక్కిలి భయానికి గురైపోయారు. అయ్యో చచ్చిపోతామేమో, అయ్యో ఏమైపోతుందో అని వారిలో ఒక విధమైన కలవరము, గలిబిలి, భయము బయలుదేరింది. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా మేము చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడు అని యేసు ప్రభువుని లేపగానే యేసయ్య ఆ ధోనిలోనే ఉన్నాడు కాబట్టి, యేసయ్య వారితోనే ఉన్నాడు కాబట్టి యేసయ్య లేచి ఒక్కసారిగా ఆ గాలిని, ఆ తుఫానును గద్దించగానే అవి మిక్కిలి అణిగి ఏమైపోయినాయట? నిమ్మడమైపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, రెండవది, యేసయ్య మన ధోనిలో ఉంటే, మన నావలో ఉంటే, మన జీవితంలో ఎదురయ్యే గాలి, తుఫానులు, వరదలు, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న కన్నీరు, దుఃఖము, అవి ఏవైనా కావచ్చు. ఎటు నుండైనా దుష్టుడు మన మీదకి దాడి చేయొచ్చు. దావీదు భక్తుడు చెప్పినట్టుగా మరణ బంధకాలు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు నన్ను అలుముకున్నాయి, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా నన్ను కరుణించుమని నేను ప్రార్థించిన వెంటనే ఆయన నా ప్రార్థన ఆలకించి నన్ను ఏం చేశాడంటాడు? రక్షించాడు అని దావీదు చెప్పినట్టుగా చాలా పర్యాయాలు మన జీవితంలో దుష్టుడు మనల్ని కబళించాలని, మనల్ని శ్రమ పెట్టాలని, మనల్ని భయపెట్టాలని, మనల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, మన విశ్వాసాన్ని సన్నగిల్ల చేయాలని ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో ఆటుపోటులు మన జీవితంలోనికి తీసుకురావడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రమలు, మరణము, బంధకములు, భయాలు, దిగుళ్ళు, విచారములు, దుఃఖము, వేదన, ఇవన్నీ కలిగిన మన జీవితాల్లో, ఒకవేళ ఇవన్నీ మనల్ని చుట్టుముట్టిన మన హృదయం అనే ధోనిలో మన జీవితాల్లో యేసయ్య ఉంటే అవన్నీ అణిగి మిక్కిలి నిమ్మడమైపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితంలోనికి ఎలాగ వస్తాయో అలాగే ఏమైపోతాయి అంటే వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవులారా, ఒక గొప్ప మరణ శాసనము బయలుదేరింది. యూదులందరూ ఒకే దినమందు ఏమైపోవాలి? చంపివేయబడాలి. యూదులందరూ ఒకే దినమున చంపివేయబడాలి. రాజభవనంలో అక్కడ ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. రోడ్డు మీద, నడి రోడ్డు మీద బూడిద మీద వేసుకొని ఇక్కడ మొద్దుగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మరణ శాసనం వచ్చింది నీ ప్రజల మీదకి, ఈ మరణ శాసనం నుండి నీవే నీ ప్రజలను విడిపించాలని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎస్తేరు రాజు దగ్గర నిలబడి తన విన్నపమును తెలియజేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. దుష్టుడైన హామాను యూదులందరినీ చంపాలని ప్రయత్నం చేస్తే ఎలాగున ఆ మరణ శాసనం యూదుల మీదకు వచ్చిందో వారు చేసిన ప్రార్థన ద్వారా ఆ మరణ శాసనం అలాగే తిరిగి వెనకేమైపోయిందంటే వెళ్ళిపోయింది. ఒక్కరు కూడా చనిపోలేదు. ఏ ఆపద తన ప్రజలకు కలగలేదు, ఏ నష్టమో దేవుని ప్రజలకు కలగలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆ మరణ శాస్త్రం వల్ల కొంత భయం అయితే వారికి కలిగిందేమో కానీ ఆ భయంలో నుండి దేవుడు వారందరిని ఏం చేశాడంటే
విడిపించాడు. గొప్ప అద్భుతం వారి జీవితాల్లో చేశాడు. ఎందుకంటే వారి దోనిలో యేసయ్య ఉన్నాడు. ఎస్తేరు జీవితమును కానీ, మొర్దెకై జీవితమును కానీ, యూదుల యొక్క పరిస్థితిని చూస్తే వారందరూ దేవునిని కలిగిన వారు. వారి హృదయాల్లో, వారి దోనెలలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మరణ శాసనం వారి దగ్గరికి వచ్చి కూడా ఏం చేయలేకుండా ఏమైపోయిందంటండి, వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరైతే ఆ మరణ శాసనం రాయించి వీరిని చంపాలనుకున్నారో వారి మీదకే ఆ మరణం తిరిగి వెళ్ళిపోయింది. ప్రియమైన హామాను కదా చంపాలనుకుంది యూదులందరినీ, కానీ చంపాలనుకున్న అదే హామాను ఏమయ్యాడని, చంపబడ్డాడు, మరణానికి అప్పగించబడ్డాడు. ప్రియమైన దేవులారా, యేసయ్య మన దోనిలో ఉంటే కఠినమైన పరిస్థితులైన మనకు అనుకూలంగా ఏం చేస్తాడు, ఆయన మార్చివేస్తాడండి. ఇది జరగదు అనుకున్న పరిస్థితి ఆయన జీవితంలో ఆయన ఏం చేస్తాడండి, జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉన్న వాటిని లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చెప్పగలిగిన, చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ దోణిలో ఆ శిష్యులందరూ కలవరపడుతున్నారు. ఒకసారిగా ఆ తుఫాను, ఆ గాలి అవన్నీ చూసి అమ్మో మనం చనిపోతామేమో అని ఆ భయపడుతూ, దిగులు పడుతూ, వేదన చెందుతూ యేసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి ఆ దోణిలో ఆయన దగ్గరికి వచ్చి మనం చేయగానే వెంటనే ఆయన లేచి ఆ గాలిని, తుఫాను గద్దించగానే అవి అణిగిపోయినాయి అంట. మిక్కిలి ఏమైపోయినాయి, నెమ్మలపైపోయి. నీ జీవితంలో వచ్చే సమస్య దేవుడు అణిచివేయును గాక. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని నా యేసయ్య అణిచివేసి మిక్కిలి నిమ్మళంగా చేయును గాక. నీ హృదయంలో ఉన్న కలవరాన్ని, నీ హృదయంలో ఉన్న దిగులును, అది దేనిని బట్టి వచ్చినదైనా, అది నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చినదైనా, నీ అనారోగ్యం బట్టి వచ్చినదైనా, నువ్వు ఎదుర్కొంటున్న ఏ దేని సమస్య అయినా సరే ఈ మధ్యాహ్న కాల సమయంలో దానిని అణిచివేసి మిక్కిలి నిమ్మళంగా చేయగలిగిన నా ప్రభు అయిన యేసయ్య మనకున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు కూడా చేయాల్సిందంటే తెలుసా, యేసయ్యకి ప్రార్థన చేయి. ప్రభువా, నేనున్న పరిస్థితి నీకు తెలుసు కదయ్యా, నేనున్న నీ పరిస్థితి నీకు తెలుసు కదా, నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా మన బంధకాలు నన్ను చుట్టుకున్నాయ్యా, పాతాళపు వేదనలు నన్ను అలుముకున్నాయ్యా, శ్రమ దుఃఖం నాకు కలుగుతుంది ప్రభువా, నీవే నాకు సహాయం చేయాలి, నీవే నాకు సహాయం చేయాలి. ప్రియమైన దేవుని దావీదు జీవితంలో ఎలాంటి శోధనలు ఎదురైనాయో తెలుసా, ఎలాంటి కష్టాలు ఎదురైనాయో తెలుసా. అరణ్యములలోనికి, కొండ గుహలలోనికి, ఇదిగో మనుషుల ఎదురు నుండి పారిపోవాల్సిన పరిస్థితి, అలసిపోయిన పరిస్థితి, ఆకలితో ఉన్న పరిస్థితులు ఎన్నో దావీదు జీవితంలో ఎదుర్కొన్నాడండి. కానీ దావీదు నేర్చుకున్న ఒకే పాఠం, దేవుని పాదాల దగ్గర ప్రార్థించిన ప్రతిసారి ఆశ్చర్యకరమైన సహాయం దావీదుకు దేవుడు అందిస్తూ వచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎక్కడో ఏమైనా కొండల్లో ఉన్న దావీదు గారి దగ్గరికి బర్జిల్లయ్య అనే ఆయన ద్వారా ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా, పంపించాడు. రాజుగారిని ఎదుర్కొంటూ ఆయన ఆ కొండ గుహలో ఏడ తిరుగుతున్నాడు, ఆయనతో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు, వారికి ఆహారం ఉందో లేదో అని బర్జీలైన దేవుడు లేవనెత్తితే ఎక్కడి నుండో ఊర్లో నుండి ఆహార పదార్థాలన్నీ తీసుకొని దావీదుని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడండి, కొండ ప్రాంతానికి వచ్చాడు. బర్జిల్లయ్య అనే ఒక వ్యక్తి దావీదుకు ఆహారం తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలితో అప్పటికే నిజంగా చెప్పాలంటే అప్పటికే దావీదు వారందరూ ఎలా ఉన్నారట, చాలా ఆకలితో ఉన్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఏంటి ఒక గొప్ప వ్యక్తి దావీదు, ఒకనొక సందర్భంలో అలా గొప్ప వ్యక్తి అయిన దావీదు నాబాలుని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యా, ఈ గొర్రెలు మేమంతా రాత్రి అంతా కాపలా కాసాం, మీ కాపలతో మేము కూడా కాపలా కాసాం, వారికి ఏ హాని కలగనివ్వలేదు, మాకు కొంచెం ఆహారం కావాలి, ఈ అరణ్యంలో మేమున్నా, కొంచెం మాకు ఆహారం కావాలని వర్తమానాన్ని పంపిస్తే నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, నా భోజనం ఎందుకు పెట్టాలి అని తిరస్కరించి పంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. మేమున్న పరిస్థితుల్లోనే కదా, మేము చేసిన మేలును బట్టే కదా అడిగాం, కానీ నాబాలు సహాయం చేయలేదని దావీదు ఒక తీర్మానం తీసుకొని నాబాలు మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే వెంటనే ఆ ఇంట్లో దాసుడు వచ్చి అబీగైలుకి చెప్పాడు, నాబాలు భార్యకి, అమ్మా మన యజమానుడు ముఖ్యంగా మాట్లాడాడు దావీదు అంటే. వెంటనే అబీగైలు ఏం చేసినట్టు గాడిదకి ఆ ఆహార పదార్థాలన్నీ తీసుకొని దావీదుని ఎదుర్కొని దావీదు పాదాల దగ్గర మోకరించాయా, నా యజమానుడి పాపం నాదిగా క్షమించమని ఆహార పదార్థాలని దావీదుకి ఏం చేసిందంట,
నిజంగా దావీదును ఎలా పోషించాడు దేవుడు, ఎలా విడిపించాడు దేవుడు, ఎలా కాపాడాడు దేవుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఎందుకంటే దావీదు జీవితంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా దావీదు దేవునికి ప్రాధాన్యతనిస్తాడు, తన హృదయంలో దేవుని ఉంచుకుంటాడు, దేవుడు వాక్యాన్ని ఉంచుకుంటాడు. అందుకని దావీదు జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, చేస్తానే ఉన్నాడు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అబ్బా దేవుడు విడిపిస్తూనే ఉన్నాడండి. దేవుడు విడిపిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. అందుకనే ఆ 116వ కీర్తనలోన 118వ కీర్తనలోని మాట రాశాడు, మన బంధుకములను చూపుకొనగా పాతాళపు వేదన నమ్ముకొనగా శ్రమ దుఃఖం నాకు కలగా యెహోవా నన్ను కరుణించమని నేనేం చేశానట, ప్రార్థన చేశాను. ఈరోజు మన జీవితాలు బండ మీద కట్టబడి ఉంటే, ఈరోజు మన హృదయాలు యేసయ్య ఉంటే, యేసయ్య అనే బండ మీద ఆ పునాది మీద మన జీవితాలను కట్టుకున్న వారమైతే, ఒక మాట చెబుతున్నాను మరలా వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడు పోలునుండును. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది, కానీ ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇంటికి ఏ హాని కలగదు. అది పడిపోదు, అది పడిపోదు. ఎందుకంటే ఆ ఇల్లు దేని మీద కట్టబడిందండి, బండ మీద కట్టబడింది. ఈరోజు ఇక్కడ ఉన్న మన అందరి జీవితాలు యేసు అనే బండ మీద పునాది మీద కట్టబడిన వారమై ఉంటే, నీ జీవితంలో ఎన్ని వరదలు తుఫానులు ఎన్ని అయినా రానివ్వండి, వాటన్నిటి నుండి దేవుడు నిన్నేం చేస్తాడండి, విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మిక్కిలి నిమ్మళమైపోయినాయి అంట, అణిగిపోయి ఆ గాలి తుఫాను అణిగిపోయి మిక్కిలి ఏమైపోయిందంట, నిమ్మళమైపోయింది. అంటే ఇంకా ఆ సముద్రము అలలు లేవు, ప్రశాంతంగా ఉంది. ఎలా ఉందంటండి, ప్రశాంతంగా ఉంది. నీ జీవితంలో కూడా ఏమిటండి, అలలో ఆటుపోట్లు అన్నీ పోయి యేసయ్య మన దోణెల్లో ఉంటే మనకి ఏమొస్తుందంటండి, ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. మనం నిమ్మళంగా ఏం చేస్తామంట, ఉంటాం. ఎంత నిమ్మళంగా ఉంటామంటే ఆ 132వ కీర్తనలో ఎప్పుడు నాకు ఇష్టమైన మాట దావీదు చెప్పే మాట, తల్లి చనుబాలు తాగిన బిడ్డ తల్లి ఒడిలో ఎంత నిమ్మళంగా పడుకుంటాడో. ఏమండి, మీరు అందరూ ఇక్కడ ఉన్నవారు చాలా మందికి తెలిసి మీరు తల్లిలే కదా. మీ పిల్లలకు పుట్టిన పిల్లలకి చిన్నప్పుడు మీరు పాలు ఇచ్చిన తర్వాత మీ ఒళ్ళో ఎంత చక్కగా నిద్రపోతారు పిల్లలు. పాలు తాగిన తర్వాత ఎంత పాలు తాగిన తర్వాత తల్లి ఒడిలో ఎంత నిమ్మళంగా చిన్న బిడ్డ పడుకుంటాడు. దావీదు అన్నాడు, నేను కూడా నా దేవుని ఒడిలో ఎలాగున్నాక నిమ్మళంగా పడుకుంటాను. నిమ్మళంగా, అంత నిమ్మళమైన పరిస్థితి మన జీవితాల్లో ఎవరిస్తారండి, ఎవరిస్తారు, దేవుడు మాత్రమే ఇస్తాడు. మన దూరంలో ఎవరు ఉండాలి చెప్పండి, యేసయ్య ఉండాలి. నా మాటలు ముగిస్తాను చివరిగా. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. 28వ వచనం చదువుకుందాం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా 20వ వచనం చదువు. 6:20 అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడ్డారు. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మన దోణిలో యేసయ్య ఉంటే మనం చేరాల్సిన గమ్యం ఏం చేస్తామంట, చేరతాం. 107వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది, తర్వాత చదువుకోండి. 22వ వచనం ఎక్కడ ఆయన వారు కోరిన రేవుకు వారిని ఏం చేశాడంట, నడిపించాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. శిష్యులందరూ రాత్రి వేళ బయలుదేరి వెళ్తూ ఉన్నారు నావలో, దోణిలో. అర్ధరాత్రి ప్రియమైన బిడ్డలారా, అక్కడ కూడా గాలి తుఫాన్లు ఎదురైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొంత సమయానికి నీటి మీద నడుచుకుంటూ ఎవరు వస్తున్నారంట, యేసు ప్రభు వస్తున్నారు. వారు చూసి భయపడ్డారు, అమ్మో దయ్యమో భూతమో అనుకున్నారు. కానీ ప్రభు కొంచెం దగ్గరికి వచ్చినాక నేనే, భయపడవద్దు, ఆయన నేనే అని చెప్పగానే అందరూ గుర్తుపెట్టేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య తప్ప ఇంకెవరు లేరు.
అన్నిటి విషయాల్లో బైబిల్లో నేనే అనే పదం యేసయ్యకి మాత్రమే వర్తిస్తుంది, దేవునికి మాత్రమే వస్తుంది. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బ్రతికించువాడును నేనే, పునరుద్ధానుడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా నేనే, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే అని దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువు అన్నాడు నేనే అనగానే వెంటనే యేసయ్య అని వారికి ఏమైపోయిందంట, అర్థమైపోయింది. భయపడొద్దు అనగానే వారు యేసయ్యను తమ ధోనిలోనికి చేర్చుకున్నారు. అప్పటి వరకు ఆ ధోని అక్కడక్కడే ఏమంటుంది, ఆ గాలికి ఆ తుఫానికి అసలు మార్గం తెలియని స్థితిలో, ఏమంటే మార్గాన్ని విడిచిపెట్టిన స్థితిలో అది అక్కడక్కడే తిరుగుతా ఉంది, మార్గం తప్పిన స్థితిలో ఉంది. కానీ యేసయ్య ధోనిలోనికి వచ్చిన తర్వాత వారు వెళ్ళాల్సిన గమ్యానికి వెంటనే ఏమైపోయిందని ఆ ధోని వారిని తీసుకువెళ్ళిందని దేవుని వాక్యంలో రాయబడింది. మూడవదిగా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మన ధోనిలో యేసయ్య ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గమ్యాన్ని సులభంగా మనం ఏం చేస్తామంట, చేరుతాం. మనం చేరుతాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు చదువుకునే యవనస్తులు ఉన్నారు. మీ ధోనిలో యేసయ్య ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చదువులో మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటారో అక్కడ దాకా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంట, నడిపిస్తాడు. మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ఉద్యోగాల్లో మీరు ఏ స్థాయి దాకా వెళ్ళాలనుకుంటారో ఆ స్థాయి దాకా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, తీసుకువెళ్తాడు. మన వ్యాపారంలో, మనం చేతి పనిలో మనం ఏ స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటామో ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అంటే మన జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు. ప్రతి పనిలో కూడా ఏమంటుంది, ఆయన మనకి విజయాన్ని ఇస్తూ మనల్ని నడిపించి మనం ఎక్కడికి చేరాలనుకుంటామో ఆ గమ్యము చేరే అంత వరకు కూడా దేవుడు మనల్ని విడవకుండా ఆయన ఏం చేస్తాడంట, మనల్ని నడిపిస్తాడు. ఆయన మనతో ఉంటే, ఆయన మనతో ఉంటే. రాయబడిన ఆ పాటలో మరొక వచనం కూడా ఉంది. నడిరాత్రి జాములో నడచిన, నడి సంద్ర మధ్యలో నిలచిన, నడిరాత్రి జాములో నడచిన, నడి సంద్ర మధ్యలో నిలచిన, నడిపించే నా యేసు అబ్రహాముని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించాడు. ఇదిగో ఇశ్రాయేలు కంటే ముందుగా యోసేపును ఎక్కడికి నడిపించాలో ఆ ఐగుప్తుకు నడిపించి, ఇదిగో ఇశ్రాయేలు ఆ కరువులో ఆ చనిపోకున్నట్లుగా ముందుగా యోసేపును నడిపించి ఆ ఐగుప్తు దేశానికి ప్రధానిని చేసి ఆ తర్వాత ఇశ్రాయేలును ఆ స్థలానికి తీసుకెళ్లి దేవుడు కరువులో వారిని పోషించాడు. ప్రియమైన ఆయన మనల్ని నడిపించే దేవుడు, గమ్యానికి మనల్ని ఏం చేస్తాడండి, ఆయన చేర్చే దేవుడు. తన ఉద్దేశాలన్నీ మన ఎడల నెరవేర్చేటువంటి దేవుడు. నీవేం కోరుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, నీ ఆత్మీయ జీవితం గురించి కాదు, నీ భౌతికమైన జీవితం గురించి కాదు, నీ ప్రతి పరిస్థితిలో నీ ధోనిలో యేసయ్య ఉంటే నువ్వు చేరాలనుకున్న గమ్యం చేరుతావు. మధ్యలో నువ్వు పరుగు ఆగిపోదు, మధ్యలోనే నువ్వు నిలిచిపోవు. అది సేవ అయినా, అది ఆత్మీయ జీవితమైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది చదువైనా, అది నీ కుటుంబమైనా, అది నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా నువ్వు మధ్యలో ఆగిపోయే పరిస్థితి కాదు. యేసయ్య నీతో ఉంటే తప్పకుండా గమ్యానికి. యేసయ్య లేని జీవితాలు మధ్యలో ఆగిపోతాయి, అర్ధాంతరంగా ఏమవుతాయి అంటండి, ఆగిపోతాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఎప్పుడైతే యేసయ్య ధోనిలోకి వచ్చాడో అప్పటిదాకా అక్కడక్కడే తిరుగుతున్న ధోని చేరవలసిన గమ్యానికి ఏమైందంట. ఆ మాటలు ముగిస్తున్నాను. యేసయ్య ఎప్పుడు మన ధోనిలో ఉంటే క్రైస్తవులందరికీ ఒక గమ్యం ఉంది. ఏంటది?
చెప్పండి, ఏంటది? పరలోకం. అదే కదా మన గమ్యం, అదే కదా మన గురి. ఆ గమ్యానికి మనం చేరాలంటే ఎవరు ఉండాలి మన ధోనిలో? చెప్పండి. యేసయ్య మన ధోనిలో ఉంటే తప్పకుండా మనం గమ్యానికి చేరతాం. ఆ పరలోకాన్ని మన అందరం కూడా చేరుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన దేశం, అది దేవుడు మనకిచ్చిన దేశం, మన కొరకు సిద్ధపరుస్తున్న దేశం. కాబట్టి ఆ గమ్యాన్ని మనందరం చేరాలి, ఆ పరలోకం మనందరం చేరాలి అంటే మన జీవితంలో కూడా మనకు అనుకున్న గోల్ ఏదైనా ఉన్నది దానిని మనం పొందాలంటే, మన జీవితంలో విజయాన్ని మనం పొందుకుంటూ అపజయం లేకుండా, కీడు లేకుండా, ఏమైనా ఓటమి లేకుండా మనం ముందుకు కొనసాగాలి అంటే మన జీవితాల్లో మన ధోరణిలో యేసయ్య ఉండాలి. అంటే మనందరం గమ్యానికి చేరాలి. మొదటి విషయం, మన నావలో యేసయ్య ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. మన నావలో యేసయ్య ఉంటే మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా నిమ్మలపరచబడతాం. మూడవది, మన ధోనిలో యేసయ్య ఉంటే మనం చేరవలసిన గమ్యానికి ఏం చేస్తామంట? చేరుతాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో యేసయ్యని కలిగి ఉందాం, మన జీవితాల్లో యేసయ్యని కలిగి ఉందాం. యేసయ్యని కలిగిన వారంగా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడుతూ, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవిస్తూ, మనం అనుకున్న వాటన్నిటిలో విజయాన్ని పొందుతూ, మరి నిత్యత్వాన్ని కూడా మనము పొందుకునే వారంగా సిద్ధపాటు కలిగి ముందుకు కొనసాగుతూ దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడి ఈ మాటలు మనందరి హృదయాల్లో ముద్రించును గాక, మన జీవితాల్లో నెరవేర్చును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.